ఈనినాక ఎన్ని మంత్స్ కి గేదెని కట్టిస్తే మంచిది? నాకు తెలిసి ఫస్ట్ ఇడ్స పెట్టేయాలి 41 days కి 50 days మధ్యలో హీట్ కి వస్తుంది. ఈయన తర్వాత దాన్ని ఇడ్స పెట్టేయాలి. సెకండ్ కూడా వదిలేయాలి. గేదె ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది. థర్డ్ కట్టించుకోవాలి. ఓవరాల్ గా 3 నెలలకు కరెక్ట్ కట్టించుకోవాలి. 3 months కి కట్టించుకోవాలి. అడిగిన స్పెషాలిటీ అదే కదా. ఇప్పుడు గుజరాత్ ఉన్నాయి అబ్బా, అవి ఎప్పుడు కడతావు ఎవరికి తెలియదు. అవి ఎప్పుడు కడతావు కూడా తెలియదు. ఎన్నో మంది ఇప్పుడు నేను హర్యానా అయ్యి నా చేతితో ఒక 200 డైరీ ఫామ్ల పైన పెట్టిన. నేను అన్ని చూపిస్తా ఎట్లా కట్టినాయి. ఎవరైనా గుజరాత్ ఒక 10 డైరీ ఫామ్లు చూపియండి. గుజరాత్ గేదెలు తీసుకొచ్చి పాలు పిండుకొని 6 నెలలు పిండుకొని మళ్ళీ అమ్మేస్తారు. అవి కటింగ్ పోయిన డబ్బులు వస్తాయి. సో ఆ విధంగా ఆ పర్పస్ లో కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆంధ్రాలో ఒక్క రైతు 100%లో 95% హర్యానా పెడతారు, గుజరాత్ వెళ్ళుకోరు. ఇప్పుడు హర్యానాలో మీ దగ్గర కాకుండా లోకల్ అంటే చాలా యూట్యూబ్ ఛానల్లో నంబర్ ఇస్తున్నారు, ఇతని దగ్గర తీసుకోండి అని ఒక డైరీ ఫామ్ పెట్టి వాళ్ళ నంబర్ ఇస్తున్నారు. మీ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటే రైతులకు ఏంటి నష్టాలు? ఇప్పుడు ఒకటి ఏందన్న, ఎట్లా అంటే ఇప్పుడు చెప్పులు లాగా దొంగ నేను కాదన్న వర్షం ఎట్లుంటది అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గేదెలు ఉన్నాయి, ఇక్కడ గేదెలు ఉన్నాయి, ఆ రేటు ఈ రేటు యూట్యూబ్ లో తక్కువ రేటు పెడతారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ఈ గేదె 1,20,000 చెప్తున్నాను పెట్టేస్తారు. ఒక గేదె అది 1,50,000 ఉంటది. కానీ అది చూసిన రైతు ఏం చేస్తాడు, టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయ్యి టికెట్ బుక్ చేసుకుని ఇటు దగ్గరకు వస్తాడు. వాడు ఏమంటాడు, ఆ గేదె అమ్ముడు పోయిందని చెప్పేస్తాడు. ఇంకో గేదె డమ్మి గేదె. ఇక్కడ ఏంటంటే గేదెలు అన్ని పాలిస్తాయి అబ్బా, కానీ ఇలా డమ్మి ఉంటే ఒరిజినల్ ఉంటాయి. అది మనకు తెలియదు. సో తెలియకుండా ఒక గేదె ఉన్నదాకా నేను వాళ్ళు కంట్రోల్ ఉంచుకుంటారు. ₹1,00,000 ఎప్పుడైతే నువ్వు వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావో అప్పటి నుంచి వాళ్ళ నిజాలు. ఇప్పుడు మీరు నా ఛానల్ చూడొచ్చు, కొన్ని 100 మంది వచ్చారు. నువ్వు వీడియోలు చూడండి, నేను చెప్పడం కాదు. హైదరాబాద్ ముర్రా బస్సులో ఛానల్ ఎవరన్నా ఉంటే చూడండి.